హార్వెస్టింగ్ అయిపోయాక నెక్స్ట్ 15 days లోపల డైరెక్ట్ రైతు ఖాతాలోకే ఆ అమౌంట్ వచ్చేలాగా మేము కాంప్రమైజింగ్ సొల్యూషన్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ మధ్యలో నేను ఒక ఆర్గనైజర్ గా ఉండి నేనేదో డబ్బు ఇచ్చాను, వాళ్ళకి కంపెనీ నుంచి ఒక 21,000 వచ్చింది అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెళ్ళాలి అని మేము డిసిజన్ తీసుకోవడం జరిగింది. చూడండి, మీరు ఇది చూస్తే ఇట్లాంటి కంపెనీ వారిగా మేము ఇట్లాంటిది ఒక బుక్ తయారు చేసాం. ఎవరు రైతు ఏ కంపెనీ నుంచి ఎట్లా తీసుకున్నారు, వాడి బ్యాంక్ అకౌంట్ ఏంటి, వాళ్ళ ఆధార్ నంబర్ ఏంటి, ప్రతి ఒక్కటి ఇట్లా తయారు చేశాం. ఇట్లాంటి డేటా ఎప్పుడు లేదు. ఏ కంపెనీ నుంచి ఏ రైతుకి ఎంత ఇవ్వాలి ఎట్లా తెలుస్తుంది? సో ఈ యాక్టివిటీ అంతా జరిగింది. త్వరలోనే మీకు ఒక మంచి విషయం కూడా మేము చెప్పబోతున్నాము. ఒక మంచి రేట్ లోనే కొంచెం అటు ఇటు 5,000 10,000కి అటు ఇటు అవుతుంది. ఆ రేట్ కూడా మేము ఒక మంచి రేటు మీ రైతుల సమక్షంలోనే, రైతుల ప్రతినిధుల సమక్షంలోనే ఆ రేట్ కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ అమౌంట్ మీకు వచ్చేలాగా చేరేలాగా చూసుకునే బాధ్యత జిల్లా యంత్రాంగం. దాని తర్వాత ఇంకా కొన్ని ఇష్యూస్, స్పెసిఫికలీ రెవెన్యూ ఇష్యూస్ కొన్ని చెప్పడం జరిగింది. మీరు ఏదైతే చెప్పారో డెఫినెట్లీ ఎవ్రీ సింగిల్ థింగ్ విల్ బి రివ్యూడ్. గౌతమ్ సార్ ఏదైనా మీరు ఇంతకు ముందు చెప్పారు, గౌతమ్ సార్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ మా సీనియర్ ఆఫీసర్. చాలా మంచి పేరున్న ఆఫీసర్. ఆయన చాలా మంచి పని చేశారు. ఆయన ఏదైతే 100 acres మీరు చేసి పెట్టారనుకున్నారో ఆ దాని మీద కూడా మేము 100% దృష్టి పెట్టి గవర్నమెంట్ భూమి ఉంటే 100% మేము వెనక్కి తీసుకుంటాం. మీరు జూనియర్ కాలేజ్ గురించి కొంత మాట్లాడారు. జూనియర్ కాలేజ్ కి చెప్తే 2.5 ఎకరం ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేసి పెట్టాం. ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర పోతుంటే షాప్స్ గోడౌన్స్ వెనక కొంత ఒక 2.5 ఎకరం ఉంది. దాన్ని ఐడెంటిఫై చేసి పెట్టాం. మెయిన్ రోడ్ కి యాక్సెస్ ఉంది, ఖచ్చితంగా దాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాలేజ్ కోసం 20 ఎకరం భూమి అడిగి మాకు కూడా లెటర్ వచ్చింది. నాకు 20 ఎకరం భూమి ఒకే కాడ రోడ్ యాక్సెస్ ఉన్న భూమి. ఎందుకంటే స్కూల్ ని నేను ఎక్కడో అక్కడ పోయి కట్టలేను. మీ పిల్లలు అక్కడ పోవాలి, ఉండాలి, మళ్ళీ రావాలి, ఇట్లాంటి పరిస్థితి ఉంటది. దానికి తగిన భూమి మేము కూడా చూస్తున్నాం. ఇదొక ఫారెస్టెడ్ ప్రాంతం అవ్వడం వల్ల మనకి కొంత ఇబ్బందులు అవుతుంది. కానీ ఈ రెవెన్యూ ఇష్యూస్ అన్ని చూసిన తర్వాత ఒకవేళ మనకి 20 acre ఫీట్ అక్కడే దొరికితే ఖచ్చితంగా దాన్ని కూడా మేము నెక్స్ట్ 30 to 40 days లోపలనే ఈ రెవెన్యూ ఇష్యూస్ అన్ని ట్రాన్స్పరెంట్ గా, మేము ఏ పని చేసినా చాటుగా చేసే పని నా దగ్గర ఉండదు. నేను ఏది మాట్లాడినా అందరి ముందు ఒకే మాట మాట్లాడతాం, చేసే పని కూడా అదే ఉంటది. ఏది చేసినా మీ ముందు పెట్టే మేము చేస్తాం. గౌప్యంగా చేసే పని ఏముంటారు, మీ ముందు కూడా చెప్తాం. ఎందుకంటే కొన్నిసార్లు ఏమైతుంది, మీరు చెప్పింది వాస్తవమే. ఇంతకు ముందు ఇక్కడ ఉన్న అధికారులు కొంత చాలా వరకు ఆర్గనైజర్లతోటి మొదటి దశ చర్చలు జరపడం జరిగింది సార్. ఈ చర్చల్లో రైతులు, కంపెనీ ఆర్గనైజర్లు, కంపెనీ రిప్రజెంటేటివ్స్ అందరూ పాల్గొనడం జరిగింది సార్.